చేస్తారు. ఒక పాత్ర ఉంచి ఆ పాత్రలో నీళ్లు పోస్తారు. ఆ పాత్రకి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి అంతరాయం లేకుండా శివలింగం పైభాగంలో నీళ్లు పడుతూ ఉంటుంది. ఇలా మనం చాలా దేవాలయాల్లో చూస్తాం. దీన్నే సంతత ధార అభిషేకము అంటారు. అంటే శివుడికి మనం అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేస్తూ మధ్యలో కొంత సమయం ఖాళీగా ఉంటాం. అంటే ఆ సమయంలో శివలింగం పైభాగంలో నీళ్లు పడవు. అలా గాకుండా ఆషాఢ మాసంలో అంతరాయం లేకుండా ధారలాగా శివలింగం పైభాగంలో నీళ్లు పడుతూ ఉంటే దాన్ని సంతత ధార అంటారు. అలా సంతత ధార అంటే మనం కూడా ఏం చేయాలి, ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో నీళ్లు పోసి దానికి చిన్న రంధ్రం ఏర్పాటు చేసి ఆ గిన్నె శివలింగం పైభాగంలో ఏర్పాటు చేసుకుని ఆ ధార పడుతూ ఉండగా మనం శివాభిషేకం చేసుకోవాలి. ఇలా ఆషాఢ మాసంలో సంతత ధారతో శివాభిషేకం చేస్తే 6 నెలల పాటు శివాభిషేకం ప్రతిరోజు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దానివల్ల శివానుగ్రహం సంపూర్ణ